ఇక మిర్చి ధరలు రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. రోజు రోజుకు పడిపోతున్న మిరప ధరలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది 25,000కు పైగా పలికిన మిర్చి ధర ఇప్పుడు కనీసం క్వింటాల్కు 15,000 దాటకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే సిండికేట్గా మారిన వ్యాపారుల వల్లే మిర్చికి కనీస ధర రావడం లేదని, వారిపై చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని కోరుతున్నారు మిర్చి రైతులు. మిర్చి రేటు రైతుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. గతేడాది లాభాలు కళ్ళ చూసిన మిర్చి రైతులు ఇప్పుడు కనీస ధర రాక నష్టాల పాలవుతున్నారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అయిన యనమాముల వ్యవసాయ మార్కెట్లో గత వారం మిర్చికి 21,500 రూపాయలు పలికింది. అయితే కేవలం 2 రోజుల్లోనే ధర ఏకంగా 10,000కు పైగా పడిపోవడంతో రైతన్నల్లో ఆందోళన నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మిర్చి రైతులు యనమాముల మార్కెట్లోనే మిరప పంటను విక్రయిస్తుంటారు. తేజ, వండర్ హార్ట్, సింగిల్ పట్టి, US 341 వంటి రకాలకు సాధారణంగా మంచి ధర వస్తుంటుంది. అయితే గతానికి భిన్నంగా ఈ ఏడాది ధరలు పాతాళానికి పడిపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది వండర్ హార్ట్, తేజ రకాల మిర్చి క్వింటాకు ఏకంగా 30,000 రూపాయల పైచిలకు ధర పలికింది. ఈ ఏడాది కూడా అలాంటి ధరలే వస్తాయని ఆశపడ్డ రైతన్న మళ్లీ అవే పంటలను లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేశాడు. ఈ ఏడాది కూడా 2-3 రోజుల క్రితం వరకు కూడా తేజ, వండర్ హార్ట్ రకాల మిర్చి క్వింటాకు 25,000 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేసిన వ్యాపారులు ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా ధర తగ్గించేశారు. అది కూడా ఏకంగా సగానికి సగం పడిపోయింది. ప్రస్తుత ధరల ప్రకారం తేజ రకం 20,500 రూపాయలు, వండర్ హార్ట్ 19,000 రూపాయలు, US 341 రకం 15,500 రూపాయలుగా ఉంది. అయితే కొనేటప్పుడు మాత్రం వ్యాపారులు అనేక సాకులు చూపుతున్నారు. తేజ రకం అయితే 13,000 రూపాయల లోపు, వండర్ హార్ట్ 11,000 రూపాయల లోపు కొనుగోలు చేసి రైతన్న నడ్డివీరుస్తున్నారు. వ్యాపారుల తీరుపై మిర్చి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులంతా సిండికేట్ గా మారి మిర్చికి ధర రాకుండా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిండికేట్ గా మారిన వారిపై చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి సగానికి సగం ధరలు పడిపోయినాయి. హై రేటు మాత్రం 20,000 అట్లా చేస్తున్నారు. కానీ 15,000 లోపే 10,000, 12,000, 11,000 ఈలోగానే కొంటున్నారు. వీళ్ళు మొత్తం దగా అయిపోయింది. రైతు దగా మొత్తం చేసి పడేస్తున్నారు. వీళ్ళు మొత్తం నష్టాలు. ఈరోజు రైతు బతికే పరిస్థితి లేదు. ఒక ఎకరానికి 2 లక్షల రూపాయల పెట్టుబడి అవుతున్నది. ఎరువులు పురుగు మందులకే 1,00,000 రూపాయలు అవుతున్నాయి. మిగతా కూళ్ళు 400-500 రూపాయల కూళ్ళు. వీటితోటి రైతు చాలా అవస్థలు పడుతున్నాడు. మళ్ళీ దానికి తోడు బ్లాక్ త్రిప్స్, నల్లి, వీటి ప్రభావంతో రైతుకు 10 క్వింటాలు వెళ్ళే పరిస్థితి లేదు. ఈ ఉన్న 10 క్వింటాలు అమ్ముకుందామా అనుకున్నా కానీ అది ఈ రేట్లకు వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి రైతు 2 లక్షల రూపాయలు ఒక ఎకరానికి నష్టపోతున్నాడు. ఈ మార్కెట్ దళారీ వ్యవస్థ కారణంగా ఈ రైతులు చాలా అన్యాయానికి గురవుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. నిజానికి ఏడాది మిర్చి రైతులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒకవైపు తుఫాను, మరోవైపు కొత్త రకం వైరస్తో మిర్చి పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. సాధారణంగా ఒక ఎకరాలో మిరప పంట సాగు చేస్తే 2 లక్షల రూపాయల పెట్టుబడితో 20-25 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. అయితే చీడపీడలు, తుఫాన్ ఎఫెక్ట్తో దిగుబడి 6-10 క్వింటాల లోపే వచ్చింది. దానికి తోడు సిండికేట్ వ్యాపారుల వల్ల ధరలు కూడా పడిపోవడంతో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. పెట్టిన పెట్టుబడి రాకపోగా నష్టాలు చవిచూస్తున్నాయని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతా వ్యాపారస్తులు సిండికేట్ అయి రైతులను మోసం చేస్తున్నారు. సగానికి సగం అంటే కనీసం 25,000, 30,000 ఉన్న మిర్చి ఈరోజు 11,000, 10,000, 12,000 అట్లా పెడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ట్రిప్స్ వచ్చినాయి, బ్లాక్ ట్రిప్స్, రెడ్ ట్రిప్స్ వచ్చినాయి. వాటి వలన కూడా చాలా రైతులు దెబ్బతిన్నారు. పురుగు మందుల ఖర్చు అధికంగా అవుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖరీదారులు కొంచెం ధర పెంచగలరని చాలామంది అప్పులలో కూరుకుపోయారు. ఈ విధంగా ఉంటే మాత్రం ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కనీస మద్దతు ధరతో మిరప పంటను కొనుగోలు చేయాలని యనమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయినా ఎలాంటి మార్పు రాలేదని అన్నదాతలు వాపోతున్నారు. మార్కెట్కు ఎక్కువ మిర్చి వస్తే వ్యాపారులు సిండికేట్ గా మారి ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలకు 20,000 పైచిలకు రేటుతో కొంటేనే తమకు గిట్టుబాటు అవుతుందంటున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ మార్కెట్ యార్డ్లో ఈ సంవత్సరం మిర్చి కొనుగోలు
ఒక వారం నుంచి ప్రారంభించడం జరిగింది. హయ్యెస్ట్గా రైతులు తీసుకొచ్చినటువంటి సరుకు 23,000 ధర పలకడం జరుగుతుంది. తర్వాత రైతులు తాము తెచ్చేటటువంటి సరుకులను డైరెక్ట్గా తీసుకురావడం వలన కొంచెం రేట్లలో హెచ్చు తగ్గులను గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా రంగు మారినటువంటి కాయలు, తర్వాత కొన్ని పురుగుతోని కూడుకున్నటువంటి కాయలు కూడా రావడం మార్కెట్లో జరుగుతున్నది. రైతులు గ్రేడింగ్ చేసుకొని ఇంటి దగ్గరనే కొంచెం ఆరబెట్టుకొని తీసుకొచ్చినట్టయితే మంచి ధరలు రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా ఇంటి దగ్గర ఆరబెట్టుకొని గ్రేడింగ్ చేసుకొని తీసుకురావాలని మార్కెట్ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇవాళ తెచ్చిన 11,000 వేసిండు. అవి 2-3 లక్షల దాకా అయినాయి. ఏర్రగులు అన్ని మందులకు పిన్నెలకి మందు కొడితే ఇలా కొట్టు 6 రోజులు కొట్టవాలని చెప్పాను. వాళ్ళు మందు చేపలు మొత్తుకున్నారు. కొట్టిన 3 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. మొన్న దాకా 20,000 ఉండే, 15,000 ఉండే, 18,000 ఉండే చెప్పన్నారు. ఇవాళ తెస్తే వాళ్ళు 10,000, 11,000 అడిగారు ధర. ఇక లేదు, ఏం చేస్తాం? పత్తి చూడబోతే ఆ దారి ఉన్నది, మిర్చి చూడబోతే ఈ దారి ఉన్నది. ఏరిన కూళ్ళు 600, 500 ఏరిన కూళ్ళు అవుతాయి. మందులు కొట్టి మేము అవుతాను. మాకు ఏం మిగులుతాయి? ఈ పెట్టుబడి ఇక్కడ అంటిపెట్టుకొని పోతున్నాయి. ఇంకా లేకపోతే మందు అయిపోయింది. ఇంకా ఆదిత్య పురుగు మంది మీకైతే అయిపోతాం వరంగల్ అని చూస్తాను. మరోవైపు అంతర్జాతీయంగా ఎగుమతులు లేకపోవడం, నాణ్యతా లోపం వల్లే మిర్చి ధర పడిపోయిందంటున్నారు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి సంగయ్య. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎనమాంల వ్యవసాయ మార్కెట్కు 35,000 క్వింటాళ్ల మిర్చి రాగా, నాణ్యమైన మిర్చికి 20,000 రూపాయలు, తక్కువ నాణ్యత ఉన్న మిర్చికి 17 నుంచి 18,000 రూపాయలు, పూర్తిగా తాలు నాణ్యత లేని రకానికి మాత్రం 13,000 రూపాయలు పలికిందని వెల్లడించారు. రైతులు మిర్చిని శుభ్రం చేసి తేమ లేకుండా తీసుకొస్తే మంచి ధర లభిస్తుందని చెబుతున్నారు. ధరల విషయంలో ఎర్ర బంగారం ఘాటు తగ్గింది. రైతు కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. మొన్నటి వరకు క్వింటా మిర్చి ధర 25,000 రూపాయలు పలకగా ప్రస్తుతం ధర సగానికి సగం పడిపోయి రైతులను కష్టాల అగాధంలోకి తోసిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. వ్యాపారులు సిండికేట్గా మారి తమను మోసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆ రకంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఎన్మామల మార్కెట్, వరంగల్ జిల్లా.